అందరికీ జై హింద్. మన ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ పదే మేము ఇండియాకి చెందిన 5, 6, 12 రఫేల్ జెట్స్ని ధ్వంసం చేసాము అన్న స్టేట్మెంట్ కంటిన్యూస్గా ఇస్తూనే ఉంది. ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి డీకోడ్ చేసింది. యాక్చువల్లీ దీని వెనుక కారణం పాకిస్తాన్ కాదు, దీని వెనుక కారణము చైనా అని చెప్పి. చైనా రఫేల్ జెట్స్ని డీఫేమ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆడిన పన్నాగమేది. అసలు ఇందులో పాకిస్తాన్ బుర్ర ఏం లేదు. చైనా చెప్పడం వల్ల పాకిస్తాన్ ఈ స్టేట్మెంట్స్ రిలీజ్ చేసింది అని ఫ్రాన్స్ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ షేర్ చేసింది. అంతేకాదు ఇండోనేషియా ఫ్రాన్స్ దగ్గర 42 రఫేల్ జెట్స్ని కొనుక్కోవడానికి ఒక ఆర్డర్ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి చైనా ఇండోనేషియా మీద ఎలాంటి ప్రెషర్ క్రియేట్ చేస్తుందంటే, నేను నీకు J-35 ఫైటర్ జెట్స్ ఇస్తాను, నా అడ్వాన్స్డ్ జెట్ ఇస్తాను, నువ్వు రఫేల్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి అని చెప్తుంది. సో ఇలా చైనా పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్లో అన్ని విధాలుగా వాడుకుంది. ఇప్పుడు మనం చూసాము రీసెంట్గా F-35 కేరళ నుంచి ఎలా ప్యాక్ అయి వెళ్తుందో, అదే విధంగా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రఫేల్ సేల్ పెరగకూడదు. మీకు యాక్చువల్లీ రఫేల్ హిస్టరీ గురించి చెప్తాను. ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్రాన్స్లో ఒక ఏవియేషన్ కంపెనీ ఉంది, దాని పేరు డసాల్ట్ ఏవియేషన్. ఇన్ఫ్యాక్ట్ మనం 2015లో ఈ ఆర్డర్ ప్లేస్ చేశాం ఫ్రాన్స్ దగ్గర. ఆల్మోస్ట్ డసాల్ట్ ఏజెన్సీ మునిగిపోయే టైంలో ఇండియా ఈ ఆర్డర్ ప్లేస్ చేసింది ఫ్రాన్స్ దగ్గర. ఈరోజు మనము 126 ప్లేన్స్ ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నాం. ఈ వరల్డ్లో అంతా ఒక యుద్ధ వ్యాపారం నడుస్తుంది. వీళ్ళేంటంటే ఇప్పుడు రఫేల్ జెట్స్ మంచిగా పనిచేసేయి చైనీస్ మిజైల్స్ని, పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16స్ని ఢీ కొట్టేయి అని చెప్పి ఒప్పేసుకుంటే మన యుద్ధ ఆయుధాలు సేల్ అవ్వవు. అందుకే రఫేల్ జెట్ని డీఫేమ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆడిన పన్నాగం ఇది అని చాలా క్లియర్గా బయటకు వచ్చేసింది. సో ఇది ఎందుకు పాకిస్తాన్ పదే ఇది అంటుందంటే, పాకిస్తాన్ అలానల్ కాదు, చైనా అనమని చెప్పింది కాబట్టి. ఎందుకంటే చైనా తన యుద్ధ ఆయుధాలని ఏషియాలో ఒక లీడ్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్ లాగా బయటికి రావాలి అన్న ఉద్దేశంతో ఆడిన ఒక పన్నాగం ఇది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా తెలివిగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒకవేళ ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసం అవ్వలేదు అని మీరు అంటున్నారు కదా, మీరు మీ దగ్గర ఉన్న రఫేల్ జెట్స్ అన్నిటినీ మాకు చూపించండి అని కూడా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు అసలు బుద్ధి ఉందా వీళ్ళకి? ఎందుకంటే రఫేల్ జెట్ అన్నది ఒక స్ట్రాటజిక్ వెపన్. ఈ స్ట్రాటజిక్ విమానాన్ని మనం ఓపెన్గా ఎలా చూపిస్తాము అంటే వీళ్ళని ప్రూవ్ చేయడానికి మనం ఏదో పని చేయదలుచుకోలేదు. సో మనం ఎవ్వరికి ప్రూవ్ చేయని అవసరంలా మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా మన డిఫెన్స్ పర్సనల్స్ ఒప్పుకున్నారు. ఇనీషియల్గా మాకు టాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 2 ఎయిర్ క్రాఫ్ట్స్లో ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. రఫేల్ జెట్స్ ఆర్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వీళ్ళ వ్యాపారాలు నడుపుకోవడానికి మన ప్రభుత్వాన్ని మన కామన్ సివిలియన్స్ కళ్ళల్లో డిస్క్రెడిట్ చేయడానికి, అంటే మీ ప్రభుత్వము మంచి ఎయిర్ క్రాఫ్ట్ కొనలేదు, మనం మన ప్రభుత్వాన్ని ద్వేషించాలి, ఇలాంటి ఉద్దేశాలతో కూడా వీళ్ళు ఇలాగ పన్నాగాలు ఆడతారు. సో మనం అందరము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ స్టేట్మెంట్ అయితే మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా వస్తుందో వాటినే నమ్మాలి. మరో ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ స్టేట్మెంట్స్ని నమ్మడానికి వీల్లేదు. సో మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.